హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని వ్లాగ్స్. ఇది సోమవారం రోజు వ్లాగ్ అండి. సోమవారం పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని కాసేపు అలా పూజ చేసుకొని పాలు వచ్చాయంటే కిందికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చాను. మేము ముందు ప్యాకెట్ పాలే యూజ్ చేసేది. ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి గేదె పాలు తీసుకుంటున్నాం. బాగానే ఉంటున్నాయి. టీ కూడా చాలా బాగా అవుతుంది. గేదె పాలతో మా ఆయనకి పాలు పెట్టించుకొని మా పాపకు ఒక సైడు ఉగ్గు ప్రిపేర్ చేశాను. మా పాపకు ఉగ్గు తినబెట్టేసి తర్వాత నేను కొంచెం టీ పెట్టుకుందామని కిచెన్లోకి వచ్చి కొంచెం టీ పెట్టుకుంటున్నాను. నాకు టీలో కొంచెం టీ పొడి ఎక్కువ ఉంటేనే ఇష్టం, అందుకే చేయితో వేసుకుంటున్నాను. టీ పెట్టుకుంటా ఉన్నాను. టీ అయిపోయిందని టీ వార్చుకొని తీసుకొని టీ తాగడానికి హాల్లోకి వెళ్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా టీ తాగేసి కాసేపు కూర్చొని ఆలోచించి వడ చేద్దామని వడ బ్యాటర్ చేస్తున్నాను. పిండిలో కొంచెం వాటర్ ఎక్కువైనాయి కానీ పర్లేదు అని వడపిండి పక్కట్టేసా. అంతలో పల్లీలు వేయించుకుంటున్నా, పల్లీ చట్నీ చేద్దామని. పల్లీలు వేయించి పక్కట్టేసి కొంచెం ఎండుమిర్చితో చట్నీ చేస్తున్నా. ఎండుమిర్చి కూడా వేయించుకున్నా. చట్నీ నలగలే, చాలా టైం పట్టింది, అందుకే కొంచెం లాగ్ అయింది. చట్నీ కూడా ప్రిపేర్ చేసి మిక్సీ పడుతున్నాను. నలగట్లే, ఎక్కువ అయినాయి చట్నీలో గుళ్ళు, అందుకని చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కట్టేసా. ఆయిల్ వేడికి పెట్టుకున్నా. ఒక వడ వేద్దామని చూస్తే లూజ్ అయింది. నెక్స్ట్ కూడా చూస్తే మళ్ళీ లూజే ఉంది. అందుకని కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని వేసాను. బాగానే వచ్చాయి. మీరు ఎప్పుడైనా వడ చేస్తుంటే పిండి లూజ్ కావడము అట్లా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా ఎక్కువ ఏం తేడా ఉండదు, కానీ కొంచెం వేసుకోవాలి, బాగానే వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మొదట్లో నాకు కూడా వచ్చేది కాదు. ట్రై చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అయ్యాను. ఇట్స్ డన్. ఫస్ట్ మా ఆయనకి వేసి ఇచ్చి తర్వాత మేము కొన్ని పక్కకు తీసి పెడతాము. ఒక 5 పక్కకు తీసి పెట్టి నెక్స్ట్ మా ఆయనకి వేసి ఇచ్చా. తర్వాత నేను వేసుకొని నేను టిఫిన్ కానిచ్చేసి కూర్చున్నా. కాసేపు వడ చేస్తూ ఉన్నా. కొంచెమే తీసుకున్నాం. మా పాప ఆడుతూ ఉంది హాల్లో, మా ఆయన కూర్చుండు. టిఫిన్ ఇస్తే తినేస్తారు. వడలు ఈజీ, చాలా కష్టం మీద నేర్చుకున్నాను నేనైతే వడ. మా అమ్మ ఏమీ ముందు ప్రిపేర్ చేసేది కాదు, మేమే నేర్చుకున్నా. ఫోన్లో చూసి నేర్చుకున్నా. రాకపోతే పునుగులు లెక్క కూడా వేసుకోవచ్చు, బాగానే వస్తాయి. టేస్ట్లో ఏం తేడా ఉండదు, కానీ మనకు వడ షేప్ రావడానికి టైం పడుద్ది అంతే. ఇప్పుడైతే పర్ఫెక్టే. ఓకే, మరి మీరేం చేసుకున్నారో చెప్పండి. బాయ్.